హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, దేవరా మూవీకి చంద్రబాబు నాయుడు గారు అయితే షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే స్పెషల్ షోస్కి ఇక్కడ తెలంగాణలో పర్మిషన్ దొరికింది, కాకపోతే ఏపీలో పర్మిషన్ అయితే దొరకలేదు. అయితే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ స్పెషల్ షోస్కి మాత్రం ఇవ్వలేదు. మరి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? కొంతమంది బాలకృష్ణ గారు కూడా దీని వెనకాల ఉండే ఈ విధంగా చేశారని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఏంటి దీని గురించి ఇన్ఫర్మేషన్? యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవర ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ట్రైలర్కి వ్యతిరేకంగా ట్రోల్స్ బాగా పెరిగాయి. ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు ఎవరో కాదు, నందమూరి ఫ్యాన్సే. నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు అనేది వాస్తవమే. అది మనకు కనిపిస్తుంది కూడా. అలాగే మోక్షజ్ఞ ఎంటర్ అయిన తర్వాత కూడా మొత్తం షిఫ్ట్ అంతా మోక్షజ్ఞని పాపులర్ చేయడం, మన రియల్ వారసుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అని చెప్పడం, మోక్షజ్ఞకి అప్సెల్ నేమ్ కూడా నందమూరి తారక మోక్షజ్ఞ తేజ అని ఒక పేరు పెట్టారు. అంటే అతనే ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ మోక్షజ్ఞ తారక అన్నట్టుగా. సో ఈ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నందమూరి ఫ్యామిలీ కుట్ర చేస్తుంది మళ్ళొకసారి. ఎందుకంటే ఫస్ట్లో ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పుడు కూడా, జూనియర్ ఎంటర్ అయినప్పుడు కూడా తారక రత్నాన్ని తీసుకొచ్చి ఒకే రోజు 9 సినిమాలకి కొబ్బరికాయలు కొట్టారు, ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు అంటే కమ్మలాబి అంతా ఒకటయ్యి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలి, నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకొక యంగ్ స్టార్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. సో ఎన్టీఆర్ని ఎవరు ఆపలేకపోయారు. ఆయన తారక రత్న కెరీర్ ఏమైందో మనం చూసాం. సో ఇప్పుడు మోక్షజ్ఞని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బాలకృష్ణ అసలైన సీనియర్ ఎన్టీఆర్కి వారసుడు, సీనియర్ ఎన్టీఆర్కి మళ్ళీ యంగ్ జనరేషన్లో వారసుడు మోక్షజ్ఞ ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఉండకూడదు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ తాత లుక్స్ రావడం, బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉండడం, డ్యాన్సులు కానీ ఇవన్నీ వేయడం, దీంతో అతను కెరీర్ అనేది ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు దేవర అనేదే అతనికి ఒక టెస్ట్ అన్నమాట. ఎందుకంటే 6 ఏళ్ళ తర్వాత అతను సోలోగా చేస్తున్న సినిమా. సో అరవింద సమేత తర్వాత ఇదే సోలో. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అతనికి. తన కెరీర్ ముందుకెళ్ళాలంటే ఇది ఒక బూస్ట్ లాగా పనిచేయాలి. రెండోది, ఇది పాన్ ఇండియా లాగా 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పెర్ఫామ్ చేయకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రమోషన్లు అవి కూడా బాగానే చేస్తున్నారు. అయితే ఈ నెగిటివిటీ వల్ల ఏమైందంటే యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకు కూడా వరద సాయం కూడా 50 లక్షలు ఫస్ట్ ప్రకటించిన వాళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సో ఈ 50 లక్షల్ని చంద్రబాబుకి కలిసి ఇద్దాము విత్ రామ్ చరణ్ అనే ప్లాన్ కూడా అనుకున్నారని. అయితే ఆయన సడన్గా సీతారాం యేచూరి చనిపోతే అటు వెళ్ళిపోయాడని అనే వార్త వచ్చింది. అయితే నిజానికి చంద్రబాబు అనుకుంటే 5 నిమిషాలు కలవడం పెద్ద విషయం కాదు. కానీ బాలకృష్ణ అడ్డుపడ్డాడు, భువనేశ్వరి అడ్డుపడింది అనే వార్తలు కూడా వినిపించాయి. అంటే చంద్రబాబు అందుకని జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి ఇష్టపడట్లేదు అనేది కూడా వినబడ్డాయి. రెండవది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దేవరకు సంబంధించి ప్రత్యేక షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం, ఈ 2 అనేది మనకు తెలుసు ఎంత ఇంపార్టెంట్. పెద్ద సినిమాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి మొదటి 3 రోజుల్లోనే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ మొదటి 3 రోజుల కలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు అబ్నార్మల్ రేట్లు పెట్టుకుంటారు. తర్వాత షోలు కూడా నెంబర్ ఆఫ్ షోలకి పర్మిషన్లు ఇస్తారు. మామూలుగా ఇప్పుడు దేవరకు కూడా రాత్రి 1 గంట అంటే అర్లీ అవర్స్ 1 గంట నుంచి షోకి ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఫ్యాన్సీ రేట్లకి టికెట్లు కూడా థియేటర్ వాళ్ళు అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వలేదనుకో, అమ్మేసుకున్న వాళ్ళకి అందరికీ మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది థియేటర్ వాళ్ళు. ఆ మేరకి లాస్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాన్సీ రేట్లు అప్పుడే పెట్టుకోగలరు. ఫస్ట్ అభిమానులు కానీ చాలామంది ఎలా ఉంటారంటే ఫస్ట్ షోకి వెళ్ళాలి అనేది వాళ్ళకి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికి కూడా థియేటర్లు చూడడం అంటే ఫస్ట్ షో చూడకపోతే వాళ్ళకి చూసినట్టు ఉండదు. సో అందుకని దానికి ఎంతైనా 5,000 నుంచి 10,000 వరకు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. యావరేజ్లో 1,000-2,000 అనేది పెడతారు, ప్రతి సినిమాకి కూడా ఖర్చు పెడతారు. సో రెండోది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ చూసిన వాళ్ళ రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటుంది. మౌత్ టాక్ అనేది అక్కడి నుంచే మనకి రివ్యూలు వచ్చేస్తాయి, ట్విట్టర్ రివ్యూలు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఒకటి యూఎస్ రివ్యూలు, రెండోది ఇక్కడ అర్లీ మార్నింగ్ చూసిన వాళ్ళని బట్టి
మన ఛానల్స్ వెళ్ళి వాళ్ళ బైట్స్ తీసుకుంటాయి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని దేవర్కి ఫస్ట్ వచ్చేదంతా ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఆ యూపేరియా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్ సినిమా మీద పనిచేస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేదు, ఉన్న షోలను రద్దు చేశారు అన్న వార్త అయితే వినిపిస్తుంది. కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం చంద్రబాబు అనుమతి ఇచ్చాడని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్కి 200, మల్టీప్లెక్స్కి 250. అదే తెలంగాణలో సింగిల్ స్క్రీన్కి 325, మల్టీప్లెక్స్కి 413 రూపాయలు. అంటే ఇక్కడ బ్రహ్మాండంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు కానీ అక్కడ ఇవ్వలేదు. అక్కడ సింగిల్ స్క్రీన్ 125 రూపాయలు తక్కువ ఉంది. అట్లాగే మల్టీప్లెక్స్ కూడా దాదాపు 150 రూపాయల పైన 163 రూపాయలు అక్కడ తక్కువ ఉంది. అంటే అది కూడా వీళ్ళు కోరుకున్నట్టుగా ఇవ్వలేదని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మామూలుగా ఒక సినిమాకి తెలుగు రాష్ట్రాల రేషియోలో చూస్తే 60% కలెక్షన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది, ఓన్లీ 40% కలెక్షనే తెలంగాణ నుంచి ఉంటుంది. సో అది మేజర్ కలెక్షను. ఎందుకంటే ఇక్కడ నైజాం ఏరియా ఒకటి అంటారు సినిమా పరిభాషలో చెప్పాలంటే, ఇక్కడ నైజాం ఏరియా, అక్కడ ఆంధ్ర సీడెడ్ 2 ఉంటాయి ప్రధానంగా. సో అందుకని ఇప్పుడు ఇది చేయకపోవడం వల్ల దేవర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దేవరకు ప్రొడ్యూసర్ ఎవరో కాదు, కళ్యాణ్ రామే ప్రధానమైన ప్రొడ్యూసరు. ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు కానీ మేజర్గా అయ్యింది ఎన్టీఆర్ ఆర్ట్స్. కాబట్టి నష్టపోయేది మళ్ళీ వాళ్ళే, ఫ్యామిలీ. ఇది ఎప్పుడైనా కూడా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకే డెసిషన్తో ఉంటారు. ఎక్కడికి పోయినా వాళ్ళిద్దరు కలిసిపోవడం, ఏ నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు కలిసి చేయడం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి వాళ్ళు మాట ఇచ్చారని చెప్తారు, మేమిద్దరం కలిసే ఉంటాం అనేది. వాళ్ళ నాన్న హరికృష్ణ మాట తీసుకొని చనిపోయాడని. సో అందుకని వీళ్ళిద్దరూ అలాగే ఉంటారనమాట. ఒక కవలలాగా వాళ్ళు ఉంటారు, కవలలు కాకపోయినా, ఒక తల్లికి పుట్టకపోయినా. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వెనక బాలకృష్ణ ఉన్నాడని కూడా వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే దేవరని ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేయనీయకూడదు అని బాలకృష్ణ కూడా అనుకుంటున్నాడా? ఎందుకంటే వాళ్ళ కొడుకు మోక్షజ్ఞ వస్తున్నాడు. సో ఇక్కడి నుంచే ఫ్లాపులు మొదలైతే మెల్లగా ఎన్టీఆర్ హవా తగ్గిపోతుంది. దాని తర్వాత మోక్షజ్ఞని తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ డివైడ్ అయిపోతారు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ వైపు, కొంతమంది అటువైపు. సో ఈ డివైడ్ని ఆపాలా అంటే ఇతన్ని తక్కువ చేయాలి, ఇతన్ని మైనస్ చేయాలి అనేది బాలకృష్ణకు ఉంది అని చెప్తాడు. బాలకృష్ణ అలా చేస్తాడా అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పటికైనా అది బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప అదేమి ఇది కాదు. నిజంగా వర్త్ ఉంటే వాళ్ళ అబ్బాయి ప్రమోట్ అవుతాడు. నిజంగా అంత ఇది ఉంటే ఆయన ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు? కొడుకో ఇంతకు ముందే దించుండేవాడు. సో అంత ఇదిగా వీళ్ళు వెళ్ళి ఇట్లా చేస్తారా అంటే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ అక్కడ రాజకీయమే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ కూడా సినిమా రిలీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ గొడవలు లేవు, రాజకీయ గొడవలు లేవు. కానీ అక్కడ విపరీతంగా ఉన్నాయి. సో అందుకని పైగా మోక్షజ్ఞ ఎంట్రీ, నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి అతనికి విషెస్ చెప్పాడు, తాతలాగా పేరు తెచ్చుకోవాలన్నాడు. బాగానే ఉంది అదంతా. అట్లాగే 2 రాష్ట్రాలకి 50 లక్షలు ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ వరకు తన బిహేవియర్లో ఎటువంటి ఇబ్బంది కనబడలేదు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే నువ్వు నాతో లేకపోతే నాకు వ్యతిరేకంగా ఉన్నట్టే అన్న ఒక నెరేటివ్ స్ట్రక్చర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసింది. అది అందరి మీద ఉంది, మన మీద కూడా, ఛానల్స్ మీద కూడా. నువ్వు మా వైపు ఉంటున్నావా లేవా, నీ వీడియోస్ మా వైపు లేకపోతే నువ్వు మాకు ఎనిమినే అన్న ధోరణి వచ్చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం వైపు లేడు కాబట్టి తెలుగుదేశం వ్యతిరేకి అన్న ధోరణి బాగా పెరిగింది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ అయితే విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగతో వాళ్ళ టీము ఇంటర్వ్యూస్ చేశారు, అది వెరీ పాపులర్ అయింది. ఎందుకంటే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బయటికి తీశాడు. దాదాపు 35 నిమిషాలు అండర్ వాటర్ కానీ ఓవర్ వాటర్ కానీ, అంటే వాటర్లోనే లోపల పైన కలిసి దాదాపు 35 రోజుల పాటు షూట్ చేశారని చెప్తున్నారు. దానికోసం ప్రత్యేక వాటర్ పూల్ క్రియేట్ చేయడం, దాని అలలు క్రియేట్ చేయడం కోసం మోటార్లు, దాని తర్వాత బోట్లు కూడా దాదాపు 200 వాటర్ బోట్లు రెడీ చేశారు దీనికోసం.
సో ఒక్క 15 సెకండ్ల సీన్ కోసం కూడా రోజంతా మేము చేసాము ఇలా చెప్పాడు. అట్లాగే ఆయుధాలకు సంబంధించి, ఎందుకంటే దేవర టైటిలే ఆయుధాలతో డిజైన్ అయి ఉంటుంది. ఈ సినిమాలో ఆయుధాలు వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ప్రత్యేకమైన దేవతలను పూజించరు, ఆయుధాలే వాళ్ళ దేవతలు. ఈ ఆయుధాలకు కూడా కాంటెక్స్ట్ ఆ సినిమాలో ఉంటుంది. ఇది 4 గ్రామాల చుట్టూ జరిగే కథ. ఒక గ్రామానికేమో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్, అతను బైరా, అతని పేరు బైరా ఉంటాడు. రెండో దానికేమో దేవర ఉంటాడు. ఇలాగా గ్రామాల మధ్య కూడా ఇది నడుస్తుంది. అంటే ఒక ట్రైబల్ పైరేట్స్ చుట్టూ జరిగే కథ అని నిన్న సైఫ్ అలీ ఖాన్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనివల్ల కూడా ఇప్పుడు ఆ విజువల్స్ కూడా, వాటర్లో షూట్ విజువల్స్ కూడా వైరల్ అవుతున్న వీడియోలు, దానివల్ల కూడా ఇంకా హైప్ అనేది పెరిగింది. ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకపోవడం అనేది దేవరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.